రేషన్ సరఫరాలో వృధా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పాస్ విధానాన్ని కొందరు స్వార్థపరులు నీరుగారుస్తున్నారు. లోపాలని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాప కింద నీరులా సాగుతున్న ఈ తంతు అనంతపురంలో వెలుగు చూసింది. ప్రభుత్వం పేదలకు అందించే చౌక బియ్యం పక్కదారి పడుతున్నాయి. 10 నుంచి 15 కోట్ల విలువైన బియ్యం, ఇతర నిత్యావసరాలను అక్రమార్కులు యథేచ్ఛగా బొక్కేస్తున్నట్లు సమాచారం. చౌక దుకాణాల్లో అక్రమాల నిర్మూలనతో పాటు అర్హులైన పేదలందరికీ రేషన్ అందించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ పాస్ను అమలు చేస్తూ 8 లక్షల బోగస్ కార్డులు రద్దు చేసింది. కొత్త విధానంపై డీలర్ల అసంతృప్తితో భారానికి వెనుకాడకుండా ప్రభుత్వం 200 కోట్ల విలువ చేసే కమిషన్ పెంచింది. సర్కారు ఇంత చేస్తున్నా కడుపు నిండని కొందరు డీలర్లు రేషన్ సరుకులను నల్లబజారుకు తరలించేస్తున్నారు. ఈ తంతుపై పక్కా సమాచారంతో నిఘా పెంచిన అనంతపురం ఆర్డీఓ అక్రమాల్లో ప్రమేయం ఉన్న కొందరిని గుర్తించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ రేషన్ దుకాణంలో 7 నిమిషాల్లోనే 32 కార్డులకు వేలిముద్రలు తీసుకున్నట్లు గుర్తించారు. మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కర్నూలు జిల్లా కేంద్రంగా ఈ రాకెట్ జరుగుతున్నట్లు తేల్చారు. అక్రమాలు ఎలా జరుగుతున్నాయో కూడా తెలుసుకున్నారు. బోగస్ కార్డులు, రేషన్ తీసుకెళ్లని కార్డులు, 3 నెలలు రేషన్ తీసుకోకుంటే కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్గా రద్దయిన కార్డు నెంబర్ల జాబితాను డీలర్లు సిద్ధం చేసుకుంటారు. ఈ కార్డులకు వచ్చే బియ్యంలో సగాన్ని కర్నూలులోని ఓ డీలర్కు అందిస్తారు. వెంటనే పౌర సరఫరాల శాఖ ఉద్యోగికి కొంత మొత్తం ముట్టజెప్తారు. సదరు అధికారి వెబ్సైట్ హ్యాక్ చేసి కార్డుదారులే రేషన్ తీసుకెళ్లినట్లు మార్చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ జరగకుండానే పేదలకు ఇచ్చినట్లుగా ఆ యొక్క రిపోర్ట్స్ వస్తాయి. ఆ కమాడిటీస్ అంతా బ్లాక్ మార్కెట్ తరలించాలనే ఒక ఆలోచనతో ఇది చేయడం జరిగింది. తాడిపత్రి మండలము, గుత్తి మండలము, గుంతకల్ మండలంలో మనకు ఈ మున్సిపాలిటీలో మనకు వచ్చినాయి. దానికి సంబంధించి టీమ్స్ వేసేసి వెరిఫై చేయడం జరిగింది. డీలర్లే ఈ ఇన్యాక్టివ్ కార్డ్స్ యొక్క లిస్ట్ ను కర్నూలులో ఒకరు శివపురం బాబు అని చెప్పి అతని దగ్గర పంపిస్తున్నారని చెప్పారు. అతని యొక్క ఫోన్ నెంబర్స్ అదంతా తీసుకుంటున్నారు. ఇంకొక రఘునందన్ అని చెప్పి అతని దగ్గర కూడా తీసుకుంటారని చెప్పారు మేడం. సర్వర్ లో ఇన్యాక్టివ్ కార్డ్స్ లో మేడం దాన్ని యాక్టివ్ లో తీసుకొని వచ్చేసి ఇతను ఈ డబ్బులు ఈ యొక్క లిస్టును ఆ యొక్క అతనికి సరఫరా చేస్తున్నామన్నారు. రేషన్ అక్రమాల సమాచారం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అనంతపురం ఆర్డీఓతో సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14వ తారీఖు ఉదయానికి 50-60% ఉంటుంది. 15వ తారీఖు ఈవినింగ్ కల్లా అది 90% పోతుంది. ఎట్లా పోతుందో ఏమో, ఎక్కడ ప్రాబ్లం ఉందో ఒకసారి మీరు కూడా గమనించండి అంటే 5-6 రోజుల క్రితం కూడా పట్టుకునేది కూడా జరిగింది. ఎంతటి వారైనా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అయితే పెడతాం. ఇవన్నీ దళార వ్యవస్థ కానీ ఇవన్నీ పక్కదారి పట్టకూడదని ఆలోచనతో ఈ రోజు ఈ ఫాస్ట్ మిషన్లు మనం తీసుకొచ్చినాం. అయినా కూడా ఇంకా చిన్న పొరపాట్లు జరుగుతున్నాయంటే ఇది బాధాకరంగా కూడా ఉంది. దానికని ఎవరైనా సరే ఎవరు కూడా దీన్ని సహకరించొద్దండి లీడర్లకని అందరినీ కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా డీలర్లు ఎవరైనా ఆ విధంగా తప్పు చేస్తుంటే మాత్రం అది మానుకోమని ప్రత్యేకంగా మా శాఖ తరఫున కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ దందాను అరికట్టకపోతే నెల నెలా కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోతుంది. అందువల్ల అక్రమార్కుల ఆట కట్టించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.